నిన్న అసలు ఏం జరిగింది? పోలీసుల అత్యుత్సాహం అనుకోవచ్చా అక్కడ? బాల్క సుమనాన్నని అరెస్ట్ చేసే విషయంలో కూడా కొంత తోపులాట జరిగింది. ఏం చెప్తారు? వాస్తవానికి అధికారాన్ని అడ్డుపెట్టుకొని విర్రవీగుతున్నటువంటి వివేక్ కానీ, వివేక్ కొడుకు వంశీ కానీ, దానికి న్యాయకత్వం వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తప్పితే మరొకటి లేదు ఇందులో. ఏదైతే ప్రజాక్షేత్రంలో రాజ్యాంగానికి లోబడి అక్కడ ప్రజాప్రతినిధులుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు 22 మంది పోటీ చేస్తే 14 మంది ఏకపక్షంగా గెలవడం జరిగింది. గెలిచినాక మాకున్నటువంటి ప్రజాస్వామ్యంలో మాకున్నటువంటి హక్కుల ప్రకారం చైర్మన్ ఎలక్షన్ కానీ మేము పోయే క్రమంలో మొదటి రోజు కూడా చాలా ఇబ్బంది పెట్టి అడ్డుకొని సమయాన్నంతా వృధా చేసి సమయం అయిపోయిందని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది. సరే అని చెప్పేసి మరుసటి రోజు ఇంకా ముందెళ్ళిన తర్వాత ఈ 14 మంది అభ్యర్థులలో ఒక అభ్యర్థి మీద కేసు పెట్టిండ్రు అని చెప్పేసి ఆపితే ఆ అభ్యర్థిని అక్కడ దింపి మిగతా 13 మందిని లోపలికి పంపిన తర్వాత ఏదైతే ఏసీపీ గారు ఎస్హెచ్ఓకు ఫోన్ చేసి ఆయన రమ్మంటే ఆయన అర్ధగంట వరకు వచ్చిండు. మేము అంటున్నాం అప్పటికి మీరు సమయాన్ని వృధా చేసే ప్రోగ్రామ్ ఇది అని చెప్పినా కూడా వినకుండా ఆ అభ్యర్థి నుంచి విచారణ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఆ అభ్యర్థిని కూడా మేము బైక్ ఎక్కించి లోపలికి పంపినాం. అభ్యర్థులు తప్ప మీరు ఎవరు పోవద్దని చెప్పేసి మమ్మల్ని ఆపినప్పుడు ఏదైతే పోలీసు వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ గౌరవం ఇచ్చి మేము అక్కడ ఆగిపోయినాం. మా వెనకాలే వివేక్ ఒక 4-5 కార్లు వేసుకొని యథేచ్ఛగా అలా అధికార దర్పం ప్రదర్శించుకుంటూ పోయే క్రమంలో మేము అడ్డుపడ్డాం. మాకు లేని నిబంధనలు వాళ్ళకి ఎందుకు ఉన్నాయి, మమ్మల్ని ఎందుకు ఆపిన వాళ్ళని ఎందుకు పంపిస్తున్నారని చెప్పి మేము అడిగినప్పుడు దాని విషయంలో కొంత తోపులాట జరిగింది. ఈ పోలీసు వాళ్ళు వాళ్ళని పంపించద్దని మీరు పంపితే ఏదైతే ఒక ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన పంపించండి, మిగతా వాళ్ళని పంపొద్దు అన్న కూడా వాళ్ళని పంపించిండు. పంపే క్రమంలో మా కార్యకర్తలు కొంత అడ్డపడే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని వాళ్ళు స్వయంగా రాళ్ళు విసిరినటువంటి సందర్భం. రాళ్ళు విసరడమే కాదు, మా చెన్నూరు నియోజకవర్గ నాయకుడు మూల రాజిరెడ్డి కారును ఒక పాషా అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మందమరికి చెందినటువంటి కార్యకర్త ఒక పెద్ద బండ తీసుకొని ఆ కారు కొడితే ఆ కారు అద్దాలు పగిలి అదే ఫోర్స్ తోటి పోయి కానిస్టేబుల్ జరిగితే కానిస్టేబుల్ తల పగిలింది. అక్కడ వీడియోలు రికార్డ్ చేశారు పోలీసు వాళ్ళు. ఆ వీడియోలలో చూస్తే స్పష్టంగా కనబడుతుంది. కానీ ఏది చేయకుండా ఆ రాళ్ళ దాడి కూడా మేమే చేసినామని చెప్పేసి ఒక ఎస్ఐ మీద ఏదో చేసినామని చెప్పేసి ఇంకో ఏసీపీకి ఏదో దెబ్బ జరిగిందని చెప్పేసి తోపులాటలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీదనే 2 కేసులు పెట్టడం జరిగింది. ఒకటి పోలీసు వాళ్ళ దాడని, ఇంకొకటి రాళ్ళు విసిరినని. ఈ రకంగా కేసులు పెట్టినప్పుడు